హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో కారం గవ్వల్ని చాలా సింపుల్గా, టేస్టీగా, ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. తిన్న కొద్దీ తినాలనిపించే ఈ కారం గవ్వల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో చూసే ముందు ఈ వీడియోని ఒక లైక్తో స్టార్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో 2 కప్పుల మైదా పిండిని వేసుకోండి. అలాగే 1 కప్పు గోధుమ పిండి, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, అలాగే ఇందులో జీలకర్రని 1 టేబుల్ స్పూన్, వేడివేడి నెయ్యిని 4 టేబుల్ స్పూన్లు మరిగించి వేసుకోండి. ఇలా వేడి నెయ్యి వేయడం వల్ల మనం చేసే గవ్వలు అనేవి లోపల గుల్లగా, బయట క్రిస్పీగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని స్పూన్తో బాగా కలుపుకోండి. అలాగే ఇక్కడ మీరు నెయ్యికి బదులు వేడివేడి ఆయిల్నైనా వాడవచ్చు. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత స్పూన్తో మొత్తమంతా బాగా కలిసేలా కలపండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండి అంతటిని బాగా సాఫ్ట్గా కలుపుకోండి. ఇక్కడ మనం కారం గవ్వలు చేయడానికి మైదా పిండి, గోధుమ పిండి కలిపి చేస్తున్నాం. మీకు ఒకవేళ నచ్చకపోతే మీరు పూర్తిగా గోధుమ పిండితో అయినా చేయవచ్చు, అలాగే పూర్తిగా మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. ఇలా పిండి అంతటిని బాగా సాఫ్ట్గా కలుపుకొని పిండిపై మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు అలానే వదిలేయండి. 20 నిమిషాల తర్వాత పిండిపై మూత తీసి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు పిండి అంతటిని బాగా సాఫ్ట్గా మద్దన చెయ్యండి. దీనివల్ల మనం చేసే గవ్వలనేవి బయట క్రిస్పీగా, లోపల గుల్లగా, చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. ఇలా ఈ పిండి అంతటిని బాగా మద్దన చేసిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లా ప్రిపేర్ చేయండి. ఇక్కడ మనం చేసే గవ్వలు అనేవి చిన్న చిన్నవిగా ఉంటే గవ్వలు అనేవి త్వరగా ఫ్రై అవుతాయి. కాబట్టి ఈ బాల్స్ ని చిన్న చిన్న బాల్స్ గా ప్రిపేర్ చేసుకోండి. ఇలాగే పిండి అంతటిని బాల్స్ లా చేసుకోండి. ఇలా బాల్స్ లా చేసుకొని వీటిని ఒక ప్లేట్ లో వేసుకోండి. ఆయిల్ కి సరిపడా బాల్స్ ను ప్రిపేర్ చేసి గవ్వల్లా చేసుకోండి. వీటిని డీప్ ఫ్రై చేసే టైంలో మిగిలిన గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసిన ఈ బాల్స్ ని ఇప్పుడు గవ్వల్లా చేసుకుందాం. దీనికోసం గవ్వల చెక్క తీసుకోండి. ఇది మీ దగ్గర లేకపోతే ఇలాంటి ఒక గరిటతో ఈ గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు గవ్వల చెక్కకి కొంచెం ఆయిల్ ని అప్లై చేయండి. ఇప్పుడు ఉండని తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తే గవ్వలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి. ఇదే ప్రాసెస్ లో మిగిలిన ఉండల్ని కూడా ఇలానే గవ్వల్లా చేసుకోండి. ఇలా ఈ బాల్స్ అంతటిని గవ్వలుగా చేసుకొని వీటిని ఒక ప్లేట్ లో వేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేసుకోండి. ఇలా ఆయిల్ అనేది కొంచెం హీట్ లో ఉండేటప్పుడు మనం ఈ గవ్వల్ని ఆయిల్లో వేసుకోవాలి. ఇక్కడ మీరు గవ్వలు వేసేటప్పుడు ఒక్కొక్కటిగా వేయవసరం లేదు. ఇలా వీటిని ఒక్కసారే కలిపి వేసేయవచ్చు. ఇప్పుడు ఫ్లేమ్ ని లో టు మీడియం మధ్య పెట్టుకోండి. ఇలా గవ్వలు వేసిన 1 నిమిషం తర్వాత మాత్రమే మీరు గరిటతో వీటిని కలపాలి. ఇలా లో టు మీడియం పెట్టుకోవడం వల్ల మనం చేసే గవ్వలు అనేవి లోపల బాగా ఫ్రై అయి క్రిస్పీగా వస్తాయి. ఒకవేళ మీరు ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేటట్టయితే గవ్వలు బయటకు కలర్ వస్తుంది గాని లోపల సరిగ్గా ఉడకవు. ఈ గవ్వలు ఫ్రై అవ్వడానికి 6 నుంచి 8 నిమిషాల వరకు సమయం పడుతుంది. ఇలా ఈ గవ్వల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని చిల్లుల గరిటె సహాయంతో పక్కకి తీసేసుకోండి. వేడి మీద ఉండేటప్పుడు ఈ గవ్వలు అనేవి కొంచెం మెత్తగా అనిపిస్తాయి. ఇవి పూర్తిగా చల్లారాక మాత్రమే కొంచెం గట్టిపడతాయి. మిగిలిన గవ్వల్ని కూడా ఇలానే ఆయిల్లో వేసుకోండి. ఇక్కడ ఫ్లేమ్ ని లో టు మీడియం మధ్య పెట్టుకొని గవ్వలు వేసిన 1 నిమిషం తర్వాత మాత్రమే గరిటతో వీటిని కలపండి. గవ్వలు వేసి కంటిన్యూస్ గా కలుపుతూ ఉండడం వల్ల గవ్వలు అనేవి అన్ని వైపులా బాగా ఫ్రై అవుతాయి. ఇలా వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసి చిల్లుల గరిటె సహాయంతో పక్కకి తీసేసుకోండి. ఇదే ప్రాసెస్ లో మిగిలిన గవ్వల్ని కూడా ఇలానే ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ గవ్వల్లో 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్,
పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. అలాగే ఫ్రై చేసిన కరివేపాకును కూడా వేసుకోండి. దీని ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేయండి. అంతే ఫ్రెండ్స్, కారం గవ్వలు రెడీ. చూశారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. చూస్తుంటే మీకు తినాలనిపిస్తుందా? అయితే తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.